హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరు చిక్కుడుగాయలు వెల్లుల్లి కారం చేశానండి. ఇది వేడి వేడి అన్నానికి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దానికి నేను ముందుగా గోరు చిక్కుడుగాయలు తీసుకున్నాను. దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. ఇది నేను కట్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కుక్కర్లోకి దీన్ని తీసేసుకునేసి దీనికి కొద్దిగా సాల్ట్ వేసుకునేసి ఉడికించుకుందాము. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, బాగా ఉడికిపోతుంది. తర్వాత మిక్సీలోకి పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు వేసి దీన్ని చెక్క తొక్కలాగా గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇంత మాత్రం గ్రైండ్ చేసుకుందాము. ఆ తర్వాత ఇవి చూడండి, బాగా ఉడికిపోయాయి గోరుచిక్కుడుకాయలు. సో దీన్నే పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకునేసి పోపు పెట్టేసుకుందాం. ఆవాలు చిట్లించుకోవడానికి ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నానండి. అలాగే జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. అవి వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు కొద్దిగా తీసుకుంటున్నానండి. నేను రెడీమేడ్ తీసుకొచ్చి పెట్టుకున్నాను, దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇదంతా కొద్దిగా పచ్చివాసన పోయేంత దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కారము, దాన్ని వేసి కూడా పచ్చివాసన పోయేంతకి బాగా ఫ్రై చేసుకుందాము. అంతే అండి, ఇది బాగా ఫ్రై అయింది. అయిన తర్వాత మనం ఏమైతే ఉడికించి సైడ్కి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు యాడ్ చేసుకుందామండి. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. వేడి వేడి అన్నానికి తీసుకుంటే ఈ చల్లగా ఉన్న వెదర్కి చాలా బాగుంటుందండి. సో దీన్ని వేసేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత కూడా కాసేపు మూత పెట్టి దీన్ని లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకుందామండి. నేను 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేశాను, ఎందుకంటే ఏదైనా పచ్చివాసన ఉంటే కూడా పోతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు నేను ధనియాల పొడి యాడ్ చేశాను. ధనియాల పొడి యాడ్ చేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని యాడ్ చేశానండి. అంతే, ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇది రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.